ఆదిత్య వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ సరే ఉండు, నేను ఇప్పుడే ఆనందిని పిలుస్తాను అని చెప్పి ఆనంది అంటూ వెనక్కి తిరిగి మొత్తం అంతా కూడా పిలుస్తూ ఉంటాడు. అయినా సరే ఆనంది ఎంతకీ రాదు. రాకపోయేసరికి అక్కడికి జీవన వస్తుంది. జీవన వచ్చి ఏంటి బావగారు అని చెప్పి అంటుంది. ఏంటి ఆనంది ఎక్కడ ఉంది, ఆనంది పలకటం లేదేంటి అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అది వినగానే జీవన అయితే ఆనందియా, అతను ఎందుకు బావగారు, చెప్పండి ఏం కావాలి, నేను తెస్తాను అని చెప్పి అంటుంది. ఏంటి అలా మాట్లాడుతున్నా, ఆనంది ఎక్కడ ఉంది అని చెప్పి ఆదిత్య అడుగుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న జీవన అయితే ఆనందియా, ఆనంది లేదు బావగారు అని చెప్పి అంటుంది. అది విని సునంద అయితే ఏంటి జీవన ఏం మాట్లాడుతున్నావు, ఆనంది ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అంటూ ఉంటుంది. అది అత్తయ్య కుట్టి అని చెప్పి అంటుంది. కుట్టి కాదు ఆనంది అని చెప్పాను కదా అని చెప్పి అంటే, అత్తయ్య గారు ఆనంది ఇంట్లో లేదు అత్తయ్య గారు అని చెప్పి అంటుంది. అది వినగానే ఆనంది ఇంట్లో లేదు అన్న మాట వినగానే అక్కడ ఉన్న సునంద ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఏం మాట్లాడుతున్నాడు నువ్వు, ఇంట్లో లేకపోవడం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది సునంద. అవును అత్తయ్య గారు, లేదు తను బయటకు వెళ్ళింది అని చెప్పి అంటుంది. బయటకంటే ఆఫీస్ పని మీద అని చెప్పి అడుగుతుంది. లేదు అత్తయ్య గారు, ఆఫీస్ పని మీద కాదు అని చెప్పి అంటుంది. మరి దాంతో ఆదిత్య ఇలా అడుగుతూ ఉంటాడు. మరి ఆఫీస్ పని మీద కాకపోతే ఇంకెక్కడికి వెళ్ళింది ఆనంది అని చెప్పి అడుగుతాడు. దాంతో ఆ జీవన అయితే ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటుంది. అది చూసి సునంద అయితే ఏంటి చెప్తావా లేదా నువ్వు అని చెప్పి అడుగుతూ గట్టిగా అరుస్తుంది. దాంతో జీవన అయితే అది అత్తయ్య గారు, మా అమ్మ రమ్మని కాల్ చేస్తే ఆనంది మా ఇంటికి వెళ్ళింది అని చెప్పి అంటుంది. అది వినగానే సునంద ఆదిత్య వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఆ జ్యోతమ్మ దగ్గరకు వెళ్ళిందా అని చెప్పి అంటుంది. అవును అత్తయ్య గారు, మా అమ్మ కాల్ చేస్తే ఆనంది వెళ్ళింది అని చెప్పి అంటుంది. అది వినగానే అక్కడ ఉన్న జీవన ఆ మాట చెప్పేసరికి సునంద ఆదిత్య చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.